15,000 దొంగ ఓట్లు రాయించింది. ఈసారి వాళ్ళ ఆటలు సాగొద్దు అంటే ఒక్కొక్క ఓటు దొంగ ఓటు, డూప్లికేట్ ఓట్లు ఇవన్నీ కూడా తొలగించేటట్టుగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జూబ్లీ హిల్స్ లో వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ సొంత అన్నకే ఇంట్లో రెండో ఓటు ఉన్నాయి. అది మనం ఎక్స్పోజ్ చేసింది. రెండు ఓట్లు ఉన్నాయి, ఒకటే ఇంకా 42 ఓట్లు ఉన్నాయంటే కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఏమన్నాడంటే ఇప్పుడు చెప్తే ఇట్లా మీరు ముందే చెప్పాలిగా, ఇప్పుడు చెప్తే నేనేం చేయాలి, ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు ఓటేసి అధికారం ఉంటుందని చెప్పి తప్పించుకున్నాడు. కోర్టు కూడా మేమేం చేయలేము అని. అందుకే ఎస్ఐఆర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు బిఎల్ఏ కనుక జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మనకు ఓటర్ లిస్ట్ కనుక తప్పుల తరపు లేకుండా ఉంటే, దొంగ ఓట్లు లేకుండా ఉంటే వాళ్ళ ఆటలు సాగవు. నిజాయితీగా అర్హులైన వాళ్ళు ఓట్లు ఇస్తే మళ్ళా గులాబీ జెండాని గెలుస్తుంది, మళ్ళా కేసీఆర్ గారే తిరిగి వస్తుంది. మనకు తెలుసు ఎస్ఐఆర్ మీకు ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఐఆర్ అనేది రేపు మీ మెజారిటీ నిర్ణయిస్తుంది మీరు కరెక్ట్ గా చేస్తే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కథలు పడ్డా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మీరు కరెక్ట్గా ఉంటే, మీరు జాగ్రత్తగా ఉంటే రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలాసార్లు చూస్తుంటాం మనం. కార్పొరేషన్ ఎన్నికల్లో 9 ఓట్లతో ఉంది, 50 ఓట్లతో ఉంది అని చెప్తుంటారు, 1 ఓటుతో ఉంది మున్సిపల్ ఎలక్షన్ లా అని చెప్తుంటారు. ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ కాబట్టి గెలిచినా కూడా మీ మెజారిటీని నిర్ణయించేది ఎస్ఐఆర్ కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఎవరు ఎక్కువ ఓట్లు మరి ఎవరైనా తెలుగు చేసే అవకాశం ఎవరు తింటారంటే ఎవరైతే 18 to 43 ఉన్నారో 2022లో కొంతమంది పేరు ఉండకపోవచ్చు, వాళ్ళకి మ్యాపింగ్ సరిగ్గా తీసుకోవాలి. 2022 లిస్ట్ ఉంది. కొంతమంది వేరే జాగాలకు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మ్యాపింగ్ సరిగ్గా తీసుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు బూత్లలో ఓట్లు గల్లంత అయితే స్పెల్లింగ్లు కూడా తేడా ఉంటాయి. ఉదాహరణకు జయసింహ ఉంటే జయసింహ కలిపి రాస్తే ఒక పేరు ఉంటుంది, జై పక్కకు గ్యాప్ ఇచ్చి సింహం రాస్తే ఇంకో పేరు ఉంటుంది. అది కంప్యూటర్ తెలియదు. అట్లా చిన్న స్పెల్లింగ్ తేడాలతో కూడా అక్కడక్కడ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బూత్లో ఉన్న ఏజెంట్లు మీకు ఒక ఏం చేస్తున్నామంటే మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పడం మాత్రమే కాకుండా మీ అందరికీ ఈ బూత్లో ఉన్న ఏజెంట్లకు ఈ కాగితాలు కూడా ఇచ్చిన మీకు ఇచ్చిన నెంబర్ చూసుకోండి ఒకసారి. ఇంటికి ఏమైనా మంచి అర్రల భద్రంగా దాచిపెట్టి సభకు అంతే కదా. ఇంటికి ఏమైనా అట్లా ఇది అవతల వాడేసి అది ఇంతలో వాడేసి మళ్ళీ పూలు పోసి బయట పడేది సభలు దగ్గర అందులో ఏం రాసిండ్రు, ఏమిటి, మీ బాధ్యత ఏంది ఎవరు చూసుకోండి. సభలు నెక్స్ట్ లైఫ్. ఇక్కడ ఓటు రాయించాలి, కొత్తగా 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ ఓటు రాయించాలంటే ఏముండాలి అంటే ఈ 13 ఐడెంటిటీ కార్డులో ఏదున్నా సరిపోతుంది. కొత్త ఓటు రాయించాలంటే మీ దగ్గర ఏదున్నా, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ 13 ఏది ఉన్నా సరే, ఒక SC/ST కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరే, ఆధార్ మీటర్ ఉన్నా సరే, లేదా మీకు ఈ మెట్రికులేషన్ సర్టిఫికేట్ 13 కొత్త ఓటు రావాల్సిందే. ఈ లిస్ట్ కూడా మీకు ఇచ్చిన ఆ కాగితంలో ఉంటుంది, మీకు ఇచ్చిన పుస్తకంలో.